హాయ్ అండి అందరికి ఇదేంటి టిప్ టాప్ గా రెడీ అయిపోతుంది అనుకుంటున్నారా? అది పక్కన పెడితే ఈ రోజు నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు మా సొంత ఊరు వెళ్తున్నా. ఇప్పుడు వచ్చి నేను పుట్టి పెరిగిన కానీ ఎప్పుడు చూడలేదు ఆ ఊరు. మన సొంత ఊరు వెళ్తున్నప్పుడు ఆ ఫీల్ హై ఉంటది కదా. సర్లే చూసేద్దాం మా ఊరు ఎలా ఉందేంటో. సడన్ గా మా సొంత ఊరు ఎందుకు చూడాలనిపించింది అంటే అదేం లేదు. రీసెంట్ గా అయితే మా సొంత ఊరులో ఉంటున్న రిలేటివ్స్ అయితే వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చారు. సరే ఇంక ఛాన్స్ దొరికిందని సొంత ఊరు చూడడానికి వచ్చా. అమ్మో ఈ ఊరు అయితే తోపు లెవెల్ ఉంది. ఎటు చూసినా కొబ్బరి చెట్లు. ఎంతకే ఊరంటే చెప్పడం మర్చిపోయింది. ఈ ఊరు వచ్చేసి మునుపుడు. ఇక మేము వెళ్ళడానికి అయితే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని అయితే స్టేజ్ మీద తీసుకెళ్తున్నారు. అన్న సింగింగ్ చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగుంది. ఇంకా పెళ్లిలంటే తెలియదే ఉంది. ఫోటోస్ ఆడవేడి ఇంకే ఉంటాయి. ఇక్కడ ఆర్కెస్ట్రా ప్యాట్ కూడా ఉంది. ఇక్కడ మామూలుగా ఉండదు. ఇప్పుడే ప్రశాంతంగా భోజనం చేసి కుర్చీలో కూర్చున్నా. ఇతర ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు కదా చూస్తున్నా. తర్వాత ఒక బ్రో డాన్స్ చేసాడు. కుర్చీ మడత పెట్టాడు అంతే. మరి మమ్మీ సారీ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. నాకు చాలా మొహమాటంగా ఉంది. ఇక్కడ తెలిసిన వాళ్ళు లేకపోయినా ఎటు వెళ్దాం మనం సిగ్గేస్తుంది. అయినా మనలాంటి ఇంట్రోవర్స్ పెళ్లిళ్ళు ఫంక్షన్ లో కట్ట తిరగకూడదు. ఎందుకంటే మన రిలేటివ్స్ ఉంటారుగా. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా, జాబ్ చేస్తాడా లేదా, ఇలా అడిగారు చూడండి. వీళ్ళంటి వాళ్ళకి మన పేరెంట్స్ ఏం చెప్పాలో తెలియక బుర్రకోకుండా. అందుకే మన పేరెంట్స్ గీతాల నొప్పి రానుకోకుండా మన ఇంట్లోనే ఉంది. అది అవదమ్మా.